ముఖ్యంగా మీ ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ మంత్రులకు, పార్లమెంట్ సభ్యులకు, శాసనసభ్యులకు, శాసనమండలి సభ్యులకు కూడా ఒక విజ్ఞప్తిని చేయడానికే ఇవాళ ఏర్పాటు చేసుకున్నాం. రేపు 20వ తారీఖున తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ కూటమి నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క 75వ జన్మదినోత్సవ కార్యక్రమాలు, వేడుకలను అత్యంత వైభవంగా చేయడానికి పార్టీ పిలుపు మేరకు అందరం కలిసి పనిచేస్తున్నాం. అందులో భాగంగానే నా విజ్ఞప్తి, అందరూ శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, పార్లమెంట్ సభ్యులు, మంత్రి, సహచర మంత్రివర్యులు అందరూ కలిసి ఆయా ప్రాంతాల్లో, వాళ్ళ పరిధుల్లో, వాళ్ళ నియోజకవర్గాల పరిధుల్లో ఉన్నటువంటి ఆలయాల్లో పొద్దునే ఆ ఆలయాల్లో పూజా కార్యక్రమాలను నిర్వహించి ఆ యొక్క ఆలయాల నుంచి ఆశీస్సులని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి దీర్ఘాయుష్ను ప్రసాదించమని, మంచి ఆరోగ్యాన్ని ఇవ్వమని, చేసేటువంటి ఆ పూజా ఆశీస్సుల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకానికి ఎక్కువగా మరింత సేవ చేసేటువంటి ఒక బలాన్ని, సంకల్పాన్ని ఆయనకి ఇవ్వమని చెప్పి కోరుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. దేవాదాయ శాఖ మంత్రిగా అన్ని ఆలయాల్లో ముఖ్యమంత్రి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని పూజాది కార్యక్రమాలని మేము పార్టీ పరంగా, వ్యక్తిగతంగా కూడా చేయడానికి ఇవాళ ఆలోచన చేసి నిర్ణయించుకున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఇందులో భాగస్వాములు కావాలి. చివరి తెలుగుదేశం పార్టీ కార్యకర్త కూడా ఇందులో భాగస్వామి అయి ఆ యొక్క భగవంతుని సంపూర్ణ ఆశీస్సుల్ని ముఖ్యమంత్రి గారికి అందే విధంగా మనం కృషి చేయాలనేది ప్రధానమైనటువంటి. అంతేకాదు, సర్వమత సౌభ్రాతృత్వానికి నాంది పలికినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అన్ని మతాల వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారికి నాయకత్వాన్ని బలపరచాలని, రేపటి రోజున అన్ని మసీదులు, దర్గాల్లో ప్రార్థనలు, అలాగే చర్చిల్లో కూడా ప్రార్థనలు చేసి ఆ యొక్క ప్రార్థనల యొక్క ఫలితం గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రార్థనల్ని ఆశీస్సులుగా మలిచి అందించి ఈ రాష్ట్ర ప్రజలకి సేవ చేసేటువంటి ఒక భాగ్యాన్ని మరింత ఎక్కువ కాలం ఆయన తన శక్తిని ఈ రాష్ట్ర ప్రగతి కోసం ఏర్పాటు చేసే విధంగా మనమందరం కలిసి ఈ ప్రార్థనలో పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. తెలుగుదేశం పార్టీకి సభ్యులుగా ఉన్నారు, నాయకులు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు. అందరం ఒక్కటై రేపటి దినాన్ని ఒక పండుగ వాతావరణంలో చేసుకోవడానికి, భారతదేశం అంటే అన్ని మతాల కలయిక అనేటువంటి దానికి రేపు మరొక చక్కటి నిదర్శనాన్ని ఇవ్వడానికే ఈరోజు మీడియా ద్వారా నా తోటి సభ్యులకు, సహచరులకు, మత పెద్దలకు అందరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అలాగే దేవాదాయ శాఖ మంత్రిగా
రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని దేవాలయాల్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి గోత్రనామాలతో పూజా కైంకర్యాలని చేయాలని చెప్పి నేను ఆయా ఆలయ కమిటీలకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. స్వామివారి అమ్మవారి యొక్క ఆశీస్సులు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఈ రాష్ట్ర ప్రగతిని ముందుకు నడిపించడానికి ఒక బలోపేతమైన శక్తిని ఆయనకి ఇచ్చేదానికి ఏర్పాటు చేయాలని కూడా నేను అందరినీ కోరుకోవడం జరిగింది. ఇందులో భాగమే నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు నియోజకవర్గంలో అన్ని మండల కేంద్రాల్లో ఉన్నటువంటి మసీదులు కానీ దర్గాలు కానీ చర్చిలు కానీ ఆలయాలన్నింటిలో కూడా పూజలు చేయాలని, అందులో ప్రజలు పాల్గొనాలని పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ అభిమానులు, ఆత్మీయులు, కార్యకర్తల దగ్గర నుంచి నాయకుల వరకు అందరూ పాల్గొని ఆ కార్యక్రమాలన్నింటినీ కూడా ఆయా ప్రాంతాల్లో దిగ్విజయం చేసి రేపు ఆత్మకూరు నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించేటువంటి ఒక పెద్ద హోమ కార్యక్రమానికి అందరినీ కూడా ఈ సందర్భంగా ఆహ్వానిస్తా ఉన్నాను. ఇలా కూడా చెప్పాను, మళ్ళీ ఒక్కసారి ఇప్పుడు ఏ రకమైనటువంటి కార్యక్రమం చేయబోతున్నాం అనేటువంటిది ధన్వంతరి మాత విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని అక్కడ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి గోత్రనామాలతో సంపూర్ణ ఆయుష్యాభివృద్ధ్యర్థం ఆయు సహిత అమృత మృత్యుంజయ పాశుపత హోమ సహిత ఆయుర్ దేవతా హోమాన్ని సంకల్పించాం. దీనికి సప్త నదుల జలాలని సేకరిస్తూ ఉన్నాం. సప్త కలశాలతో పవిత్రమైనటువంటి ఆ జలాలను తీసుకొచ్చి హోమం దగ్గర ఏర్పాటు చేసి హోమాన్ని ఉదయం 9 గంటల నుంచి మొదలవుతాయి. పూర్ణాహుతి అయ్యే సమయానికి 11:30, 12 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. జిల్లాలో ఉన్నటువంటి తోటి శాసనసభ్యుల్ని, శాసనమండలి సభ్యుల్ని, గౌరవ మంత్రివర్యుల్ని, పార్లమెంట్ సభ్యుల్ని అందరినీ ఆహ్వానించాం. వాళ్ళ నియోజకవర్గాల్లో ఉన్న కార్యక్రమాలను బట్టి, వెలుసులను బట్టి వారు కూడా పాల్గొంటామనేటువంటి మాట హామీ ఇవ్వడం జరిగింది. 75వ జన్మదినం జరుపుకుంటున్నటువంటి మా నాయకులకి అందరం శుభాకాంక్షలు తెలపడమే కాదు, భగవంతుని యొక్క ఆశీస్సుల్ని ఆయన సంకల్ప బలానికి తోడుగా అందించాలన్నటువంటి లక్ష్యంతోనే మేమందరం కలిసి పనిచేస్తున్నాం. రేపటి కార్యక్రమాన్ని కూడా అంతే స్థాయిలో జరుపుతా ఉన్నాం. కాబట్టి ముఖ్యమంత్రి గారు దీర్ఘాయుష్యుడై పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యంలో వేద పండితులు కూడా అక్కడికి వస్తున్నారు. ఈ 3 గంటల సేపు ఈ యజ్ఞ యాగాదులు అక్కడ జరుగుతాయి. ఎన్నికల సందర్భంలో ఇప్పటి మన ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు కూటమి నాయకుడిగా ఒక ఎన్నికల ప్రణాళికని ఆయన విడుదల చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ తరఫున అనేక హామీలు ఇచ్చాం. 95% హామీల్ని రాష్ట్ర ప్రభుత్వంలో నెరవేర్చినటువంటి మొదటి శాఖ దేవాదాయ ధర్మాదాయ శాఖని ఇవాళ గర్వంగా నేను చెప్పుకోగలుగుతున్నాను. ముఖ్యమంత్రి గారి ఆశీస్సులు ఉన్నాయి, వారి ఆజ్ఞలు ఉన్నాయి, అందుని అమలు చేస్తూ ఉన్నారు. అందులో ఇవాళ 3 మాసాల క్రితమే ఒక జీవో విడుదల చేశాం. జీవో ఎంఎస్ నంబర్ 242. ఈ జీవో 30/10/24న దేవాదాయ శాఖ విడుదల చేసి 3 మాసాల ముందే
ఈ కార్యక్రమాన్ని మేము చేపట్టడం జరిగింది. ఇది ఒక బ్రాహ్మణులయ్యుండి వేద పండితులయ్యుండి వేద విద్యార్థులుగా వాళ్ళు విద్యార్థి జీవితాన్ని కొనసాగించి వేద పండితులైన తర్వాత పరీక్షల్లో వాళ్ళు నెగ్గి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకి నిరుద్యోగులుగా నిలిచిపోతున్నాం, ఈ వేదం మాకు ఎలాగూ సహకరించడం లేదు, ఉపయోగపడడం లేదనేటువంటి ఆలోచన వాళ్ళల్లో నుంచి తొలగించడానికి భారతీయ సంస్కృతి హైందవ ధర్మానికి కావలసింది ఇవాళ అనేక శతాబ్దాలుగా ఉన్నటువంటి వేదాలు. ఆ వేదాలని మనం ఇవాళ మర్చిపోకూడదు. ఆ వేదాలని వేదంలో వచ్చేటువంటి ఫలితాలని పాండిత్యాన్ని భవిష్యత్ తరాలకు కూడా ఇంకా అందించాలనే ఉద్దేశంతో నిరుద్యోగులుగా ఉన్నటువంటి వేద పండితులకి 3,000 రూపాయలు నెలకు సంభావన ఇవ్వాలని 3 సంవత్సరాల పాటు ఈ సంభావనని వాళ్ళకి ప్రతి మాసం ఇవ్వాలి అనేటువంటిది ఇస్తామని హామీ ఇచ్చాం. ఆ హామీని నెరవేర్చుకునే దిశలో జీవో విడుదల చేశాం. దాదాపు 599 మంది వేద పండితులు వేదాలను పఠించి ఔపాసన బట్టి ఎటువంటి ఉద్యోగ అవకాశాలు లేక నిరుద్యోగులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే దేవాదాయ శాఖలో ఆయా ప్రాంతాల్లో రిజిస్టర్ చేసుకున్నారో అటువంటి వారు 599 మంది ఉన్నారని తెలియదు. ఈ 599 మందికి ఒక్కొక్కరికి 3,000 రూపాయల చొప్పున దాదాపుగా 17,97,000 రూపాయలను ప్రతి నెల వాళ్ళకి విడుదల చేస్తున్నాం. అది రేపటి ముఖ్యమంత్రి గారి జన్మదిన శుభ సందర్భంలో 3 నెలల బకాయితోటి కలిపి మొత్తం 53,91,000 రూపాయలని వాళ్ళ యొక్క బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నాం. ఆలోచన విధానం ఎన్నికల్లో చెప్పిన మాట నెరవేర్చుకోవడమే కాదు, హైందవ సంస్కృతిని ముందుకు తీసుకుపోవడంలో ఎవరికీ తీసుకుపోరు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారని మళ్ళీ ఒక్కసారి ఈ యొక్క ఆగమ హైందవ సనాతన ధర్మాలకు కట్టుబడి తన పరిపాలనని ప్రజారంజకంగా పరిపాలించే విధంగా ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క నిధులని విడుదల చేస్తున్నాం. ఇందులో ముఖ్యంగా రేపు నెల్లూరు జిల్లాలో 30 మంది వేద పండితులు ఉన్నారు. 599 మంది రాష్ట్రంలో, నెల్లూరు జిల్లాలో 30 మంది ఉన్నారు. ఈ 30 మందికి కూడా 3,000 రూపాయల చొప్పున వాళ్ళకి 3 మాసాలకు కలిపి ఒక్కొక్కరికి 9,000 రూపాయలు రేపు ఆ చెక్కులు వాళ్ళకి పంపిణీ చేయడం జరుగుతుంది. ఇది ఇవాళ కార్యక్రమం. ఈ విషయంలో ముఖ్యంగా నేను మీ ద్వారా రాష్ట్ర ప్రజానీకాన్ని కోరుకునేది, ఈ రాష్ట్ర ప్రగతికి తన సర్వస్వం ఒడ్డి పోరాడుతున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ఉండాలని, పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో ఈ రాష్ట్ర ప్రజానీకానికి మంచి పరిపాలన అందించాలని, సుపరిపాలన అందించాలని, ప్రజలందరూ కూడా ఆశీర్వదించాలని. ఆశీర్వచనాలు అనేటువంటివి వ్యక్తిగతంగా మనం ఇవ్వలేము కాబట్టి మనకున్నటువంటి ఆలయ పరిధుల్లో ఆ దేవదేవుణ్ణి, ఆ తల్లిని ప్రార్థించి వారి ద్వారా ఆశీస్సులని ఆయనకు అందించండి అని చెప్పి నేను కోరుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.